హాయ్ అండి. మా ఆయన సంగటి బెండకాయ పచ్చడి చెయ్యి చాలా రోజులైంది తినక అనేసరికి నేను కూడా చేసినానండి. నేను కూడా తినక చాలా రోజులైందిలే చేసుకుందామని ట్రై చేసినానండి. ముందుగా అయితే స్టవ్ మీద గోళం పెట్టేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 టమోటాలు వేసి ఒక ఎర్రగడ్డ వేసి ఒకటి కానీ 2 కానీ వేసుకోవచ్చు. 4-5 బెండకాయలు వేసినానండి. అలాగే నేను 1.5 నీళ్ళు పోసినానండి. ఈ నీళ్ళు పోసినాక మెత్తంగా ఉడకనిచ్చినానండి. ఇవి మెత్తంగా ఉడికిన తర్వాత బాగా మనకు ఉడకాలండి. ఇవి మెత్తంగా బాగా ఉడికిందాక ఈ నీళ్ళు కూడా పోయేదాకా ఉడకాలండి. బాగా రోలుకున్నావు కదా ఒకసారి ఈ పచ్చడి చేయమన్నాడండి. సర్లేనండి నేను కూడా ట్రై చేస్తూ ఉన్నానండి. ఇట్లా చూడండి నీళ్ళన్నీ పోయినాక చూడండి ఈ నీళ్ళన్నీ ఆవిరైపోవస్తున్నాయి. చూడండి ఈ నీళ్ళు పోయినాయి. మనం లాస్ట్లో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మనం బాగా గట్టితో కలిపుకోవాలి. ఇట్లా బాగా కలిపుకున్న నీళ్ళు అనేటివి ఆవిరిపోయినాక మనము బాగా రోట్లో వేసి బాగా పచ్చడి దంచుకోవాలండి. ఈ రోలు నేను కొన్నింది మొన్ననే అండి. ఇంతవరకు మా ఇంట్లో రోలు లేదండి. రోట్లో పచ్చడి తినాలని ఎన్ని రోజులు నేను కలగన్నానండి. కళ ఇప్పటికైతే నెరవేరిందండి. మా ఆయన గొడవ పడినానండి, రోలు ఎందుకు అని, బండలు పోతాయి మనం లెక్క కట్టలేము ఓనర్ కానీ. సర్లే కానీలే మా ఆయన మాటలు పట్టించుకోకుండా నేనైతే పట్టుబట్టి రోలు కొన్నానండి. ఇప్పుడు చూడండి నూనె వేసినాం కదా, నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గడ్డితో బాగా కలుపుకుందామండి. ఇట్లా గడ్డితో బాగా కలుపుతూ ఉంటే కొంచెం బాగుంటుందండి. చూడండి అలా కలిపినాక మనం రోల్ తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలండి. అట్లా కలిపుకుంటా బాగా కొంచెం 5 నిమిషాలు ఉంటే కలిపుకుంటా ఉంటే చాలండి. అట్లా కలిపినాక ఆవిరైనాక ఇప్పుడు మనము చల్లారి పెట్టుకుందామండి. కాస్త చల్లారి పెట్టుకున్నాక రోలు కింద మీరు మ్యాట్ ఎందుకు వేసినామంటే అండి స్ట్రైల్స్ పోతాయి కదండి, ఇవి పతలాగుండే అందుకని మా ఆయన అరుస్తా అంటే నేను మ్యాట్ వేసినానండి. ఇప్పుడు రోలు పెట్టి చిన్నగా పచ్చిమిరకాయలు వేసి పచ్చిమిరకాయలు బాగా మెత్తంగా అయ్యేటట్టు దంచుతున్నానండి. ఇట్లా బాగా దంచిన తర్వాత పచ్చిమిరకాయలన్నీ మెత్తంగా పోవాలండి. కాస్త మరీ అంత మెత్తంగా వద్దు, కొంచెం చాలు ఇప్పుడైతే నేనైతే టమోటా బెండకాయ అన్నీ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది లాస్ట్లో వేసుకుందామండి. ఆనియన్స్ మెత్తంగా అయితే బాగుండదు, బాగా అంత మెత్తంగా కాకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి టమోటా నేను బెండకాయ 2 కలిపి వేసుకున్నాను. ఇవి బాగా మెత్తంగా దంచుకుంటున్నాను. చూడండి ఎంత బాగా మెత్తంగా దంచుకుంటా అంటే మా ఆయనకు ఇది దంచుతా అంటే మా ఆయనకు ముందుగానే నోరు ఊరుతుంది ఈ పచ్చడి చూసేసరికి. ఎన్నాళ్ళైందో ఈ పచ్చడి తినక అని అంటా ఉన్నాడండి. ఇప్పుడు నేను కాస్త ఉప్పు కూడా వేసుకున్నానండి. మీరు సరిపోకుంటే మళ్ళీ మీరు లాస్ట్లో అయినా కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నా రోలు చిన్నదండి, పెద్దదే కొందాం అనుకుంటే మా ఆయన అరుస్తున్నాడండి. పెద్దది అక్కడ ఇక్కడ మనం రెంటింటిలో వద్దులేని చిన్న రోలే కొన్నానండి. ఇప్పుడు చూడండి నేను లాస్ట్లో ఆనియన్స్ వేస్తున్నానండి. ఇట్లా ఆనియన్స్ వేసినాక చాలా ఓరక అట్లా ఒక 5 నిమిషాలు దంచుకుంటే చాలండి. ఆనియన్స్ అనేది మెత్తగా పోకూడదు. సంగట్లేకి మనకి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. మనకు ఆనియన్స్ అనేది అక్కడక్కడ బాగా తగులుతాయండి. ఆనియన్స్ అనేది బాగా మెత్తంగా పోకూడదు. ఎట్లా వేసినాం ఊరక ఒక 5 నిమిషాలు అట్లా దంచుకుంటా ఉంటే చాలు. చూడండి నేను ఒక 5 నిమిషాలు అలాగా దంచినానండి. ఇప్పుడు లాస్ట్లో ఒక గిన్నెలోకి తోడుకున్నానండి పచ్చడి. అలా తోడుకున్నానండి పచ్చడి అంతా. ఈ పచ్చడి అంటే మా ఆయనకంటే చాలా ఇష్టం అండి. మా ఆయనకే కాదు నాకు కూడా ఇష్టమే అండి. తినక చాలా రోజులైంది కదండి. ఎప్పుడెప్పుడో ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ చేసి పెడుతున్నానండి ఈ పచ్చడి అంటే.
అందుకు నేను టోలుగుండే కదా అని చేయమన్నాడు, చేసినానండి. దాంట్లోకి మనకు స్పెషల్గా రాగి ముద్ద చేసినానండి, రాగి సంగటి ఆ పచ్చడి చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. బాయ్ బాయ్. మరి నా ఛానల్కి నచ్చిన